మొన్న ఆదివారం రోజున ప్రైమ్ మినిస్టర్ వికసిత్ భారత్ ప్రోగ్రాంలో 40 మంది యువతులకు నియోజకవర్గ స్థాయిలో 10 లక్షల రూపాయలు సహాయం అందుతుంది. ₹5 లక్షల గ్రాంట్ రావచ్చు. అదేవిధంగా 5 లక్షలు ఈఎంఐ కట్టాల్సి వస్తుంది. అదే రోజు లాస్ట్ డేట్ కాబట్టి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలంటే ₹2,500 కట్టాలని చెప్పేసి వారు చెప్తే నేను ఏమీ ఆలోచించకుండా, అంటే అనాలోచితంగా ఆ రోజు లాస్ట్ డేట్ అన్నారు కదా, మన యువతులకు లాభం జరగాలి, వాళ్ళు 2,500 కట్టడం ఏంటి, నేనే కడదామని చెప్పేసి అసలు ఏమీ ఆలోచించకుండానే నేను మా వైఫ్ దగ్గర నుంచి వెళ్ళి పే ఉంటుంది, అది ఫోన్పే అని ఉంటే ఆ ఫోన్పే ద్వారా 40 మందికి సంబంధించిన ₹1,00,000 చెప్పేసి కొట్టడం జరిగింది. అతను క్లియర్గా చెప్పిండు, నేను ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో అడిషనల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను, నా పేరు వెంకట్రామరెడ్డి, ఇంతకుముందు మీరు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు జెడ్పీ సీఈఓగా కూడా ఉన్నాను, నా భార్య సుధారాన్ని కూడా గెస్టెడ్ ఆఫీసర్ అని చెప్తే ఏమీ ఆలోచించగానే నమ్మి మనం ₹1,00,000 వేయడం అనేది జరిగింది. కాబట్టి ఇవాళ దాని వెంటనే మనం ఒక అర్ధగంట లోపలనే మా భార్య చెప్పిండ్రు, ఇది నిజమేనా కాదా తెలుసుకోండి అని చెప్పేసి అంటే ఇమ్మీడియట్గా నేను తెలుసుకున్నట్లయితే అతను ఫ్రాడ్ అని చెప్పి తెలిసింది. ఇమ్మీడియట్గా పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తే ఆయన కర్ణాటకలో ఉన్నట్టు తెలిసింది. అదేవిధంగా ఇల్లు చూస్తేనేమో చెంచల్ కూడా ఆ జైలు దగ్గర ఎక్కడో ఇల్లు ఉన్నది. కాబట్టి సరే, మనకేందంటే నియోజకవర్గానికి సంబంధించి ఏదన్నా 40 మంది యువకులకు వస్తున్న దాంతో మనం సహాయం చేయడానికి కోసం అని చెప్పేసి 2,500 40 మందికి చెప్పిన ₹1,00,000 నేను ఆ ప్రైమ్ మినిస్టర్ వికసిత్ భారత్ ప్రోగ్రాంలో అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవడంతో పాటు మొదటి ఈఎంగా మనం కట్టాలని చెప్పేసానంటే నేను వాళ్ళందరి తరఫున కట్టడం జరిగింది. కాబట్టి ఇందులో మోసపోయినాం. వెంటనే సైబర్ క్రైమ్కి ఇన్ఫార్మ్ చేసిన వాళ్ళు ఆ డబ్బులన్నింటినీ కూడా ఆపేసిండ్రు. ఆ వచ్చే డబ్బులు మనకు రావాలంటే మళ్ళీ మనం పోలీసు వాళ్ళకు రాతపూర్వకంగా ఇవ్వాలి. కాబట్టి జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో రాతపూర్వకంగా ఇవ్వడం జరిగింది.